ప్రాపంచిక జీవితం పట్ల అది అశాశ్వతమని తెలిసినా మోహం నిన్ను ఎందుకు విడిచిపెట్టడం లేదు అని అడిగావు. తాత్వికమైన కారణాన్ని ఈ విధంగా వివరించవచ్చు. ప్రాపంచిక జీవితం అశాశ్వతమైనదన్న ఆలోచన వచ్చినప్పుడు దాని స్థిరత్వానికి సంబంధించిన ఆలోచన కూడా ఎక్కడో వెనుక ఉంటుంది కదా. నువ్వింకా జీవితం యొక్క బుద్భుత స్వభావాన్ని అర్థం చేసుకోలేదు. దాని గురించి కేవలం వినుంటావు, చదివుంటావు. ప్రత్యక్షంగా తెలుసుకోవడం వల్ల వచ్చే ఫలితాలు శాశ్వతంగా ఉంటాయి. విన్నవి, చదివినవి కేవలం మనసులో ఉంటాయంతే. ఇప్పుడు నేను నీకిచ్చే సలహా ఏమిటంటే, జీవితం అశాశ్వతమైనదా లేక శాశ్వతమైనదా అని ఆలోచించటానికి బదులుగా జీవితాన్ని ఉన్నదున్నట్లుగా భరించు. అంతేగాక అన్ని పరిస్థితుల్లోనూ కూడా మాస్టర్ మీద మనసు లగ్నమై ఉండని. నిజమేమిటంటే అనాసక్తిత ప్రవేశించటం మొదలవుతుంది. అప్పుడు ప్రాపంచిక జీవనం అనేది కేవలం నామమాత్రంగానే ఉంటుంది. మీ పిల్లలను వదిలేసి అరణ్యాల్లోకి వెళ్ళిపోవడం వైరాగ్యం కాదు. మన ధర్మాలన్నీ జాగ్రత్తగా హృదయంపై ఒత్తిడి లేకుండా నెరవేర్చడం నిజమైన వైరాగ్యం. నువ్వు ప్రశాంత స్థితిని గురించి వ్రాసినది చాలా బాగుంది. కానీ ఈ శాంతిలో అశాంతి లేకపోయినట్లయితే అది ఉప్పు లేని భోజనంలా ఉంటుంది.